యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి ముఠాని మాచవరం పోలీసులు గుట్రట్టు చేశారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడారు మాచవరం సిఐ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్ అంటే యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో స్పా సెంటర్ నిర్వహణ చేస్తున్నారు, మీకు సమాచారం ఎలా వచ్చింది, ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? ఇది సమాచారం మా సిపి గారికి, గౌరవనీయుల సిపి గారికి రాబడిన సమాచారం ప్రకారం డీసీపీ మేడం గారు, మా ఏసీపీ గారు ఆదేశాల ప్రకారం ఫియటర్ రోడ్లో స్టూడియో ఎన్ అనే నేమ్ ప్లేట్ మీద స్పా నడుస్తుందండి. కిందనే ఒక ఛానల్ నడుస్తుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ స్పా సెంటర్ నడుస్తుంది. ఒక 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 వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారం రైడ్ చేయడం జరిగిందండి. వాళ్ళు హై ఎక్విప్మెంట్ ఉపయోగించి డోర్స్కి లాక్ సిస్టమ్ పెట్టారు. ఎంత డోర్ కొట్టినా వాళ్ళు తీయట్లేదు. దాంతో వాళ్ళు సీసీ కెమెరాలో చూసి అలర్ట్ అవి ఆ లేడీస్ కూడా పైనుంచి ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లోకి దూకుతుంటే వీడియో తీసి పట్టుకున్నాం. అంటే అక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి వాళ్ళు దొంగచాటున ఆ బిల్డింగ్ నుంచి బిల్డింగ్లోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అలాగే బిల్డింగ్లోకి వచ్చి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు. వాళ్ళందరినీ పట్టుకున్నాం. తర్వాత లోపల ఉన్న వీటిలందరూ భయపడి డోర్ పగలగొట్టి బయటకు ప్రయత్నించారు. వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం. వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా శ్యామ్ అతని మేనేజరు ఇచ్చిన సమాచారం ప్రకారం సలసాని భార్గవన్ అతను నాకు జాబ్లో తీసుకున్నాడని చెప్పాడు. అతను ముద్దాగా చేసి కేసు కట్టాము. మొత్తం ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? వాళ్ళు ఏ ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు? ఈ 10 మంది అమ్మాయిలండి. వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఇండియన్స్ అండి. అబ్బాయిలందరూ 11 మంది అబ్బాయిలు. వాళ్ళందరినీ కూడా కేసు కట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ చలసాని భార్గవ్ అని అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గతంలో ఇలా స్పా సెంటర్ నిర్వహణ చేశారు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ని ముందు పెట్టి వెనకాల ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు, ఇంకా ఎలాంటివి ఏమైనా చేస్తున్నాడు? గతంలో కేసు ఉంది, దాంట్లో ఎటువంటి డాక్యుమెంట్ షెడ్యూల్ అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. మరి ఇతను 23 ఛానల్ కూడా నడిపిస్తున్నారని అంటున్నారు. దాని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయాలండి. మరి ఇతను పార్ట్నర్గా ఉన్నాడా, ఇతని పేరు మీద వేరే నడిపిస్తున్నారని వెరిఫై చేయాలండి. ఈ స్పా కూడా ఎవరి పేరు మీద ఉంది, ట్రైలర్ లైసెన్స్ ఎవరు తీసుకున్నారు, దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ వెరిఫై చేసి మిగతా వాళ్ళు కూడా ముద్దాలుగా చేర్చి వాళ్ళందరి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చే వాళ్ళని ఏదైనా బలవంతంగా దీంట్లో ఈ ఊబీలోకి తీసుకొస్తున్నారు, లేకపోతే అమ్మాయిలు ఏమైనా ఇష్టపూర్వకంగా అంటే ఉద్యోగం చెప్పి ఎలా సార్ ఉద్యోగం చెప్పి తీసుకొస్తున్నారు? వాళ్ళకి కొంతమంది గతంలో బెంగళూరులో గట్రా అలవాటు పడిన అమ్మాయిలు కూడా ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు అని చెప్పి దీంట్లోకి బలవంతంగా వాళ్ళతో తెలియక వస్తున్నారండి. తెలియ వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ వచ్చాం కదా అని ఉండి వెళ్తున్నారండి. వాళ్ళకి జాబ్స్ అని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 10 డేస్ గట్రా ఉండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామని ఉంటున్నారు. ఈ టైంలో వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. అంటే విజయవాడ నగరంలో ముఖ్యంగా మీ స్టేషన్ పరిధిలో ఇలా స్పా సెంటర్లు చాలా ఉన్నాయి, అనధికారంగా నడిచే చాలా ఉన్నాయి, వాటి మీద కూడా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని స్పా సెంటర్లు అన్నీ క్లోజ్ అయిపోయాయండి. చాలామంది క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినారు. ఈ ప్రజెంట్ ఏం నడవట్లేదు. ఒకళ్ళు అడప ఉంటే ఈ మధ్యకాలంలో 8 కేసులు కట్టాము, ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యండి. పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంచి వాళ్ళ మీద రైడ్ చేసి కేసులు కడతాము. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఈ స్పా సెంటర్ సంబంధించి ముఖ్యంగా అతను యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక హై టెక్నాలజీ ఉపయోగించి ఈ స్పా సెంటర్ నిర్వహిస్తామని చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి వాళ్ళని స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని సీఏ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.